జస్ట్ 1.5 మీటర్స్తోనే ఈ అవుట్ఫిట్ అనేది డిజైన్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో ఈ స్ట్రాప్ డ్రెస్ కటింగ్ స్టిచ్చింగ్ చూసేద్దాము. దీన్ని మనం మల్టీ వేస్ లో స్టైల్ చేయొచ్చు. దీనిపైన ఆల్రెడీ మనం జాకెట్ కూడా స్టిచ్ చేసాం కదా, అండ్ ఆ కోట్ వీడియో వచ్చేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఐ కార్డ్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ముందుగా మనం లైనింగ్ కట్ చేసుకుందాము. సో దానికోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఒకేసారి కట్ అవ్వడం కోసం ఇలా 4 మడతల మీద ఫ్యాబ్రిక్ అనేది తీసుకోండి. కింద వైపున ఎగుడు దిగుడు లేకుండా ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని కట్ చేసేసుకోండి. ముందుగా మనం లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకు కావాల్సిన లెంత్ ఇక్కడ 13 ఇంచులు. దానికి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు ఖర్చులో కలుపుకొని 14 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇలా ఇప్పుడు మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని కలిపేసుకోండి. ఇప్పుడు ఇదే లైన్ మీద మనం షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం మీడియం సైజు నెక్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ నుంచి ఇలా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇదే లైన్ నుంచి నేను చూపిస్తున్నట్టుగా టేప్ని పెట్టేసుకొని షోల్డర్ ఎంత అయితే మార్క్ చేసుకున్నామో అంటే 6 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లెంత్ కూడా 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఈ మార్కింగ్ అనేది స్ట్రైట్గా ఉందా లేదా ఇలా 6 ఇంచెస్కి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఇదే మార్కింగ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఈ రెండు మార్కింగ్స్ని కలుపుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోండి. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ లెంత్ మార్కింగ్ దగ్గర ఇలా అడ్డంగా ఇంకొక లైన్ గీసుకోండి. ఇది వచ్చేసి మనం చెస్ట్ మార్కింగ్ చేసుకునే లైన్. సో ఇక్కడ మన చెస్ట్ డివైడెడ్ బై 4 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అంతకి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ వచ్చేసి 30 ఇంచెస్, దాన్ని డివైడెడ్ బై 4 చేసుకుంటే మనకి 7.5 వస్తుంది కదా. సో ఇలా 7.5కి మార్క్ చేసుకున్నాను. కింద వైపున మనం నడుము సైజ్ అనేది మార్క్ చేసుకోవాలి. మన వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై 4 చేసుకొని మార్క్ చేసేసుకోండి. నెక్స్ట్ ఈ మార్కింగ్ నుంచి నేను ఫ్రంట్ బ్యాక్ డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సైడ్ ఖర్చుల కోసం చెస్ట్ దగ్గర అలాగే వేస్ట్ దగ్గర ఇలా 2 ఇంచులకి ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కలిపేసుకోండి. అండ్ ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ అండ్ ఇది వచ్చేసి మనకి కట్టింగ్ లైన్. సో వీటి రెండింటిని ఇలా నేను చూపిస్తున్నట్టుగా కలిపేసుకోండి. నెక్స్ట్ నడుం దగ్గర మంచి ఫిట్టింగ్ కోసం ఇలా కింద నుంచి నేను చూపిస్తున్నట్టుగా ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర దాకా ఎంత ఉందో మెజర్ చేసుకొని ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనం డాట్స్ అనేవి స్టిచ్ చేసుకుంటాం. సో ఇక్కడ చిన్నగా నేను చూపిస్తున్నట్టుగా కట్ అనేది పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కింగ్ నుంచి ఆ సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇలా స్కేల్తోని కలిపేసుకోండి. నెక్స్ట్ మనం ఆర్మ్ హోల్ కర్వ్ అనేది డ్రా చేసుకోవాలి. జస్ట్ సింపుల్గా కర్వ్ స్కేల్ తీసేసుకొని నేను చూపిస్తున్నట్టుగా ప్లేస్ చేసుకొని ఇలా కర్వ్ గీసేసుకోండి. ఇక్కడ మనం స్ట్రాప్స్ స్టిచ్ చేసుకుంటాం కాబట్టి అవి మనకి షోల్డర్ నుంచి జారకుండా ఎగ్జాక్ట్ ప్లేస్లో స్టిచ్ చేసుకోవడానికి కోసం మనం చెస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా 7.5కి. సో ఇలా టేప్ని పెట్టేయండి. పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి అంటే చెస్ట్ మార్కింగ్లో సగానికి ఒక మార్కింగ్ చేసుకోండి. ఇలా ఈ మార్కింగ్ దగ్గర మనం స్ట్రాప్స్ అనేవి స్టిచ్ చేసుకున్నట్టయితే మన నెక్ అనేది బ్రాడ్ అవ్వకుండా అండ్ షోల్డర్స్ అనేవి జారకుండా ఎగ్జాక్ట్ ప్లేస్లో మనకి అటాచ్ అయిపోతాయి. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా, సో ఈ మార్కింగ్ దగ్గర ఎంత ఉందో ఒకసారి మెజర్ చేసుకొని షోల్డర్ లైన్ దగ్గర కూడా ఆ మార్కింగ్కి ఇలా మార్క్ చేసుకోండి. అండ్ ఈ 2 లైన్స్ని కలుపుకుంటూ మనకు ఒక స్ట్రైట్ లైన్గా గీసుకోండి. ఇప్పుడు మన ఆర్మ్ హోల్ లెంత్ ఎంతైతే తీసుకున్నామో అదే మార్కింగ్ అంటే ఇక్కడ 6 ఇంచెస్కి మనం మార్క్ చేసుకున్నాం కదా, అదే 6 ఇంచెస్కి ఈ లైన్ పైన కూడా ఒకసారి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఇలా పైనకి 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఇక్కడ మనకు కావాల్సిన నెక్ లెంత్ని బట్టి నెక్ షేప్ని బట్టి ఈ 2 ఇంచుల 3 ఇంచుల అనేది మీరు డిసైడ్ అయ్యి మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మార్కింగ్ దగ్గర మనం స్ట్రాప్ అనేది అటాచ్ చేసుకుంటాం చూడండి. సో ఇలా అడ్డంగా చిన్న మార్కింగ్ అనేది చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నెక్ లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను బ్యాక్ పార్ట్ నెక్ లెంత్ అలాగే ఫ్రంట్ నెక్ లెంత్ 2 ఈక్వల్గా తీసుకుంటున్నాను. 2 కూడా 5.5కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ 2 నెక్స్ సమానంగా ఇవ్వాలని ఏం లేదు, ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం నెక్ షేప్ ఇవ్వడం కోసం మనం ఆల్రెడీ స్ట్రాప్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ నెక్ అన్నమాట. సో బ్యాక్ నెక్ అనేది నేను సింపుల్గా రౌండ్ నెక్ ఇస్తాను. ఇలా నెక్ షేప్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ స్ట్రాప్ మార్కింగ్ నుంచి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మన ఫిట్టింగ్ లైన్ ఏదైతే ఉందో అక్కడికి ఇలా చిన్న చిన్నగా కలిపేయండి.
కర్వ్ స్కేల్‌తోనైనా లేదా ఫ్రీ హ్యాండ్‌తోనైనా సరే ఇలా కలిపేసుకోండి. మీరు కావాలంటే అక్కడ ఇంకొంచెం డీప్‌గా గూడా మనం మార్కింగ్ జేసుకోవచ్చు. ఇక్కడ మొత్తం అంటే ఏ షేప్‌లో రావాలి అనేది మన చాయిస్ అన్నమాట. అండ్ ఇక్కడ ఇది మనకి లైనింగ్ గదా! సో, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేసుకొని తిరిగేసుకుంటాం గాబట్టి, ఇక్కడ మనకి హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కావాలి. సో, ఖర్చు కోసం ఇలా నేను చూపిస్తున్నట్టుగా అంటే, మనం ఆల్రెడీ షేప్ డ్రా చేసుకున్నాం గదా! నెక్ కోసం అదే షేప్‌లో ఒక హాఫ్ ఇంచ్ పైనకి ఇలా మార్క్ జేసుకోండి. ఇప్పుడు కటింగ్ చేసేసుకోండి. ఇలా సైడ్స్‌కి అలాగే ఆ కింద మనం కర్వ్ గీసుకున్నాం గదా! అక్కడ అండ్ ఆర్మ్ హోల్ దగ్గర గూడా కట్ జేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్‌ని, ఫ్రంట్ పార్ట్‌ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా వేరు వేరు చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రంట్‌కి వేరే షేప్ ఇస్తున్నాం అండ్ బ్యాక్‌కేమో రౌండ్ షేప్ ఇస్తున్నాం గదా! సో, విడివిడిగా కట్ జేసుకోవాలి. లేదు అంటే ఒకేలాగా కట్ అయిపోతాయి కాబట్టి ఇలా విడివిడిగా చేసుకున్నాను. ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. నెక్స్ట్ మార్కింగ్ ఎలాగైతే ఉందో అలాగే కట్ జేసుకోవడమే. కాకపోతే ఇక్కడ ఈ మనం కట్ చేసుకున్న పీస్ ఉంది గదా! ఈ పైన పీస్ సో, దీన్ని ఒకసారి మెజర్ చేసుకోండి. ఇక్కడి వరకి అంటే మనం చేసుకున్న మార్కింగ్ వరకి ఇక్కడ మనకి 4 వస్తుంది. అంటే మనం స్ట్రాప్ రెడీ చేసుకుంటాం గదా! 4 ఇంచెస్‌తోని రెడీ అవ్వాలి. అంటే ఫ్రంట్ 4 ఇంచెస్ అలాగే బ్యాక్ గూడా 4 ఇంచెస్ మొత్తం 8 ఇంచెస్‌తోని మన స్ట్రాప్ అనేది రెడీ అవ్వాలి. అంటే పొడవు. సో, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకున్నాం గదా! బ్యాక్ కోసం గూడా ఇలా నేను చిన్నగా రౌండ్ ఇచ్చేసుకొని అది గూడా కట్ చేసేసుకుంటున్నాను. మీరు ముందే అంటే కట్ చేసుకునే ముందే ఆ స్ట్రాప్ వరకి ఎక్కడికైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి ఒకసారి మెజర్ చేసుకోండి ఈజీగా ఉంటది. సో, మెజర్ చేసుకొని నోట్ జేసుకోండి. ఇంతవరకి మన లైనింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. ఇక్కడ నేను బాడీ పార్ట్‌కి మాత్రమే లైనింగ్ యూజ్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్‌కి లైనింగ్ యూజ్ చేయట్లేదు. కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక్కటే కట్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు లైనింగ్ యూజ్ చేసినట్లయితే సేమ్ ప్రాసెస్‌లో సేమ్ లెంగ్త్‌లో లైనింగ్ కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా! ఓన్లీ 1.5 మీటర్స్ మాత్రమే యూజ్ చేశానని. సో, ఇక్కడ చూడండి నేను ఎలా యూజ్ చేశాననేది. ఇక్కడ నేను లైన్ గీసాను కదా! అంతకంటే కింద ఉన్నది మొత్తం బాటమ్ పార్ట్ కోసం యూజ్ చేశాను. అండ్ ఈ పైన ఉన్నది మొత్తం మనం కోట్ స్టిచ్ చేసాం కదా! కోట్‌కి అలాగే పఫ్ స్లీవ్స్‌కి అండ్ ఇప్పుడు కట్ చేసుకున్న యోక్ పార్ట్ కోసం యూజ్ చేశాను. మనం ఫ్యాబ్రిక్‌ని అడ్జస్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను చిన్నగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. అంతే కటింగ్ పార్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూద్దాము. ఇక్కడ మనం ఈ స్ట్రాప్స్ అనేవి ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేస్తున్నాం. అంటే ఆ ఖర్చులు బయటకు కనిపించకుండా స్టిచ్ చేయాలి అంటే ముందుగానే మనం ఈ స్ట్రాప్స్‌ని రెడీ చేసుకోవాలి. లేదు మేము నార్మల్‌గా అటాచ్ చేసుకుంటాం అన్నప్పుడు బాడీ పార్ట్ రెడీ చేసుకోండి. ఆ తర్వాత వీటిని బయట నుంచి అటాచ్ చేసేసుకోండి సరిపోతుంది. ఈ స్ట్రాప్స్‌కి నేను స్ట్రాంగ్‌గా ఉండడం కోసం లైనింగ్‌ని కూడా యూజ్ చేస్తున్నాను. వీటి విడ్త్ వచ్చేసి నేను 2 ఇంచులు తీసుకుంటున్నాను. దాంట్లోంచి 1 ఇంచ్ అనేది మనకి ఖర్చులోకెళ్ళిపోతే 1 ఇంచ్ స్ట్రాప్ అనేది రెడీ అవుద్ది. అలాగే పొడుగొచ్చేసి మనకి 8 ఇంచులు రెడీ అవ్వాలి. మినిమమ్ 1 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోండి. మనకి ఫ్రంట్‌కి, బ్యాక్‌కి హాఫ్ ఇంచ్ ఖర్చులోకెళ్ళిపోతది. అంటే మనం బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకున్నప్పుడు. అండ్ ఇక్కడ ఈ డ్రెస్ బరువు మొత్తం మనకి షోల్డర్ పైనే పడుతుంది. సో, మనకక్కడ గుచ్చుకోకుండా ఉండడం కోసం ఈ లైనింగ్‌ని యూజ్ చేస్తున్నాను. సో, ఈ లైనింగ్‌ని మనం ఈ స్ట్రాప్స్ ఉన్నాయి కదా! సో, వీటి రైట్ సైడ్‌న పెట్టేసుకొని 2 పక్కలా గూడా ఇలా నేను చూపిస్తున్నట్టుగా హాఫ్ ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ జేసుకోండి. చూడండి ఇక్కడ మధ్యలో మనకి 1 ఇంచ్ అనేది స్ట్రాప్ రెడీ అవ్వుద్ది. నెక్స్ట్ ఈ సైడ్స్‌కున్న ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎక్స్‌ట్రాగా ఉంది గదా! సో, దీన్ని కట్ జేసేసుకోండి. ఇప్పుడు మనం వీటిని డోరీ ఎలాగైతే తిప్పుకుంటామో అలా మంచి వైపుకి తిప్పుకోవాలి. ఇలా రెండిటిని గూడా తిప్పేసుకున్న తర్వాత చూడండి ఒక సైడ్ ఏమో లైనింగ్ ఉంటుంది. ఇంకో సైడ్ ఏమో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఉండడం వల్ల మనకు అస్సలు గుచ్చుకోదు. సో, మనం పిల్లలకి స్ట్రాప్స్ డ్రెసెస్ స్టిచ్ చేసినప్పుడు గూడా ఈ టెక్నిక్ అయితే ఖచ్చితంగా వాడండి. సో, వాళ్ళకసలు కొంచెం గూడా గుచ్చుకోకుండా చాలా కంఫర్టబుల్‌గా వేసుకుంటారు. ఇలా మనం రెండిటిని రెడీ చేసుకున్న తర్వాత ఆ పక్క, ఈ పక్క గూడా నేను నీట్‌గా కనిపించడం కోసం టాప్ స్టిచెస్ అనేవి వేసుకుంటున్నాను. అంతే మన స్ట్రాప్స్ అనేవి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీటికి మనం లెంత్ అనేది మార్క్ చేసుకోవడం కోసం నేను చూపిస్తున్నట్టుగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి స్ట్రాప్స్‌ని. మనం కటింగ్ చేసుకునేటప్పుడే నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను గదా! సో, ఫ్రంట్‌కి 4 ఇంచెస్, బ్యాక్‌కి 4 ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ నుంచి 4 ఇంచెస్ వరకి మార్క్ చేసుకోండి. సో, దీంట్లో మనకి ఫ్రంట్ 4, బ్యాక్ 4 మొత్తం 8 ఇంచెస్‌కి వచ్చేస్తాయి. సో, 2 వైపులా గూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి. సేమ్ ఇంకో స్ట్రాప్‌కి గూడా ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు వీటిని బాడీ పార్ట్‌కి ఇన్విజిబుల్‌గా స్టిచ్ చేసుకోవడం కోసం ముందుగా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపున చూడండి ఇలా మార్క్ చేశాను గదా!
సో రైట్ సైడ్ వైపున మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ని ప్లేస్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని మనం రెడీ చేసుకున్నాం కదా, ఈ స్ట్రాప్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉండాలి, లైనింగ్ వచ్చేసి లైనింగ్ వైపున ఉండేలాగా ఇలా ప్లేస్ చేసుకోండి. మనం స్ట్రాప్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా లైనింగ్ పైన, సో అక్కడ ఎగ్జాక్ట్గా ఉండేలాగా, అలాగే స్ట్రాప్ మీద మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్, అలాగే లైనింగ్ పైన 1/2 ఇంచ్ ఖర్చు రెండు ఒకే ప్లేస్‌కి రావాలి. అప్పుడే మనకి స్ట్రాప్ లెంత్ అనేది కరెక్ట్‌గా వస్తుంది. ఇంకో స్ట్రాప్‌ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ వైపున మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండేలాగా, లైనింగ్ వైపున లైనింగ్ ఉండేలాగా చూసుకొని 1/2 ఇంచ్ ఖర్చు దగ్గర ఈ మార్కింగ్ వచ్చేలాగా ప్లేస్ చేసుకోండి. ఇక్కడ కూడా ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. లేదు అంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ ప్లేస్‌లో స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుట్టు అనేది ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ నుండి మళ్ళీ ఇక్కడి వరకు మొత్తం ఎండ్ అవ్వాలి. మొత్తం 1/2 ఇంచ్ ఖర్చుతోని స్టిచ్ చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి స్ట్రాప్స్ అనేవి ఇన్విజిబుల్‌గా అటాచ్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఆర్మ్ హోల్ ఫినిషింగ్ కూడా అయిపోతుంది. అంటే మనం వేరే క్రాస్ పీస్ తీసుకొని మనం వేరేగా అటాచ్ చేయాల్సిన పని లేకుండా దీంట్లోనే మనకి మొత్తం ఫినిషింగ్, నెక్ ఫినిషింగ్, ఆర్మ్ హోల్ ఫినిషింగ్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ దగ్గర అలాగే నెక్ దగ్గర ఆ ఎక్స్ట్రా స్ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటినంతా కట్ చేసేసుకొని నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకొని నెక్స్ట్ ఇలా మంచి వైపుకి తిప్పుకోండి. మన స్ట్రాప్స్‌ని లాగినట్టయితే దాంట్లో స్టక్ అవ్వకుండా మనకి కరెక్ట్‌గా వస్తాయి. అండ్ ఇక్కడ మనం కావాలంటే టాప్ స్టిచ్ వేసుకోవచ్చు, లేదా ఇలాగే వదిలేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టాప్ స్టిచ్ వేస్తున్నాను. సో ఆ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ హోల్ వరకి నేను చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేసేసుకోండి, అయిపోతుంది. నెక్స్ట్ లైనింగ్ వైపున తిప్పేసుకొని లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని చుట్టూరా అటాచ్ చేసేసుకోండి. ఈ సైడ్స్‌కి ఎక్స్ట్రాగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో దీన్ని కూడా కట్ చేసేసుకోండి. సో మన బ్యాక్ పార్ట్ అనేది ఇలా రెడీ అవుద్ది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపున మనం కట్ చేసి పెట్టుకున్న లైనింగ్‌ని పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకోండి. సో ఈ స్ట్రాప్స్ ఇందాక ఎలాగైతే చెప్పానో అంటే ఈ స్ట్రాప్స్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, సో ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ బాడీ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి ఇలాగ పెట్టేసుకోండి చూడండి. అండ్ లైనింగ్ వచ్చేసి లైనింగ్ సైడ్‌న చూడాలి. సో ఇలా 2 స్ట్రాప్స్‌ని పెట్టేసుకొని ఇందాక నేను చెప్పినట్టుగానే మ్యాచ్ అయ్యేలాగా ఇక్కడ నుండి ఇదంతా స్టిచ్ చేసేసుకోండి. మీరు కదలకుండా ముందే పిన్ అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు కరెక్ట్ ప్లేస్‌లో ప్లేస్ చేసుకొని 1/2 ఇంచు ఖర్చు మెయింటైన్ చేస్తూ స్టిచ్ చేసేసుకోండి. సో ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టుగానే ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి. నెక్ దగ్గర, ఆర్మ్ హోల్స్ దగ్గర చిన్న చిన్న కట్స్ అనేవి పెట్టుకొని మనకి మంచి వైపుకి తిప్పేసుకొని టాప్ స్టిచ్ వేసేసుకోండి. మనం ఫ్రంట్ పార్ట్‌లో చిన్నగా షేప్ ఇచ్చాము గదా, అంటే స్వీట్ హార్ట్ నెక్ లాగా. సో అక్కడ కొంచెం స్క్రూ డ్రైవర్‌తోని చిన్నగా షార్ప్‌గా అనుకోండి. మనకి షేప్ అనేది నీట్‌గా తిరిగొద్ది. మనం కావాలంటే క్యాన్వాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇలా లైనింగ్ వైపుకి తిప్పేసుకొని లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని రెండిటిని అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు మనం డాట్స్ మార్కింగ్ కోసం ముందుగా మిడిల్‌కి ఒక మార్కింగ్ చేసుకోండి. చేసుకొని అక్కడి నుంచి 2 వైపులా కూడా ఇలా 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకోండి. లేదా మనం ఆల్రెడీ కటింగ్‌లో మార్కింగ్ చేసుకొని చిన్న కట్ పెట్టుకున్నాం కదా, సో అదే ప్లేస్ అనమాట. అక్కడ ఇలా లెంగ్త్‌కి 4 ఇంచెస్‌కి మార్క్ చేసుకొని సో కరెక్ట్‌గా ఉన్నాయా లేదా కూడా చూసుకోండి. పై వైపున కూడా ఇలా 4 ఇంచెస్‌కి 2 వైపులా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ స్ట్రెయిట్ లైన్స్ గీసేసుకోండి ఇలా. అండ్ ఇప్పుడు ఇక్కడ అదే స్ట్రెయిట్ లైన్ పైన స్ట్రెయిట్‌గా ఒకసారి స్టిచ్ అనేది వేసుకోండి. దానివల్ల మనం డాట్ స్టిచ్ చేసుకోవడం కోసం ఫోల్డ్ చేసుకుంటాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ 2 విడిపోకుండా ఉంటాయి. సో ఇలా బ్యాక్ వైపున అలాగే ఫ్రంట్ పార్ట్‌కి కూడా స్టిచ్ చేసేసుకోండి. ఇప్పుడు డాట్స్ స్టిచ్ చేసుకోవడం కోసం నేను చూపిస్తున్నట్టుగా ఇలా వెనక్కి ఫోల్డ్ చేసుకొని 1/2 ఇంచ్‌తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే మనం డాట్స్ కోసం 1 ఇంచే ఇచ్చాం కాబట్టి ఇలా 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఆ 4 ఇంచెస్ మార్కింగ్ వరకు ఇలా స్ట్రెయిట్‌గా తక్కువ కుట్టు పెట్టుకొని డాట్స్ అనేవి వేసేసుకోండి. సో ఇలా ఫ్రంట్ పార్ట్‌కి అలాగే బ్యాక్ పార్ట్‌కి కూడా డాట్స్ అనేవి వేసేసుకోండి. మీరు ఈ డాట్స్ లెంత్ అనేది 4 ఇంచెస్‌కే కాదు 6, 7 ఇంచెస్ దాకా కూడా పెంచుకోవచ్చు. సో ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మన బాడీ పార్ట్ అనేది ఇలా రెడీ అవుద్ది చూడండి. నెక్స్ట్ మనం దీనికి బాటమ్ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకోవడం కోసం మీరు 2 పార్ట్స్ తీసుకొని ఫ్రంట్‌కి, బ్యాక్‌కి విడివిడిగా అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవచ్చు. లేదా నేను చూపిస్తున్నట్టుగా ముందుగా ఇలా బాడీ పార్ట్‌ని రివర్స్ చేసుకోండి. అంటే లైనింగ్ వైపు మనకు కనిపించేలాగా పెట్టేసుకోండి. పెట్టేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఏదైనా ఒక సైడ్ ఇలా 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోండి. 1 ఇంచ్‌కి మార్క్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్‌గా అంటే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి వేస్ట్ లైన్ దాకా
ఇలా స్టిచ్ అనేది వేసుకోండి. ఇక్కడ మనకి బాటమ్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ అనేది తక్కువ ఉంది కాబట్టి నేను ఈ మెథడ్ చూజ్ చేసుకున్నాను. మనం ఈ మెథడ్ అనేది పిల్లలకు గూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఒకసారి మెజర్ చేసుకోండి ఖర్చులతో సహా ఎంతొస్తుంది అనేది. దాన్ని బట్టి మనం ప్లీట్స్ అనేవి పెట్టుకోవచ్చు. మీరు డైరెక్ట్‌గా బాటమ్ పార్ట్ తీసుకొని బాడీ పార్ట్‌కి కుచ్చిళ్ళనేవి పెట్టుకోవచ్చు. లేదు అంటే మనకి మెజర్ చేసుకొని ఎంతొస్తుందో నార్మల్‌గా ముందే బాటమ్ పార్ట్‌కి కుచ్చిళ్ళు పెట్టుకొని, ఆ తర్వాత ఇలా అటాచ్ జేసుకోవచ్చు. ముందుగా బాటమ్ పార్ట్ మిడిల్‌కి ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. దానివల్ల మనం కుచ్చిళ్ళు పెట్టుకునేటప్పుడు కరెక్ట్‌గా వస్తుందా లేదా అనేది మనకు తెలుస్తది. అండ్ ఇక్కడ మీరు కావాలంటే 1 ఇంచ్ కుచ్చిళ్ళు, 2 ఇంచెస్ కుచ్చిళ్ళు అక్కడ మన ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ బాక్స్ ప్లీట్స్ స్టిచ్ చేస్తున్నాను. సో, దానికోసం ముందుగా మన 2 ఇంచుల ఖర్చనేది మార్క్ జేసుకోండి స్ట్రెయిట్‌గా. మనం నార్మల్‌గా బాక్స్ ప్లీట్స్ ఎగ్జాక్ట్‌గా స్టిచ్ జేసుకోవాలి అన్నప్పుడు మనకి బాడీ పార్ట్ కంటే బాటమ్ పార్ట్ అనేది మనకి 3 టైమ్స్ ఎక్కువుండాలి. అంటే ఇప్పుడు మనకొక 10 ఇంచెస్ అనేది మన బాడీ పార్ట్ వస్తే 30 ఇంచెస్ అనేది మనకి బాటమ్ పార్ట్ రావాలి. అలాగైతే మన బాక్స్ ప్లీట్స్ ఈక్వల్‌గా వస్తాయి. అలా కాకుండా తక్కువ ఫ్యాబ్రిక్ ఉన్నప్పుడు నేను చెప్పే టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి. ముందుగా మనకి బాక్స్ ప్లీట్ అనేది పైనకి ఎంత కనిపించాలో డిసైడ్ అవ్వాలి. ఇక్కడ నేను 2 ఇంచ్ బాక్స్ ప్లీట్ అనేది నాకు కనిపించాలి. సో, 2 ఇంచ్‌కి ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఫోల్డ్ చేసుకోండి. మనం నార్మల్ బాక్స్ ప్లీట్స్‌లో ఏంటంటే, ఇప్పుడు మనం 2 ఇంచుల కుచ్చు కనిపించాలి అంటే, దాంట్లో సగం అంటే 1 ఇంచ్ లోపలికి మనం ఫోల్డ్ చేసుకుంటాం. కాకపోతే ఇక్కడ చూడండి 1 ఇంచ్ కాకుండా నేను హాఫ్ ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేశాను. సో, సింపుల్‌గా ముందు 2 ఇంచులకి మార్క్ చేసుకోండి. ఆ తర్వాత ఒక హాఫ్ ఇంచ్‌కి ఇంకొక హాఫ్ ఇంచ్ కల్లా మార్క్ చేసుకొని, ఆ 2 మార్కింగ్స్‌ని ఇలా కలిపేసుకొని ఒక కుచ్చు పెట్టేసుకోండి. ఇప్పుడు కూడా మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని, ఈ హాఫ్ ఇంచ్‌ని ముందు కుచ్చుకి కలిపేయండి. కలిపేసుకొని ఇలాగే కంటిన్యూ చేస్తూ వచ్చేయండి. మీరు కొంచెం క్లియర్‌గా చూస్తే అర్థమవుద్ది. సో, ఇది మొత్తం స్టిచ్చింగ్ గూడా మనం రైట్ సైడ్ మాత్రమే జేసుకోవాలి. ఇదొక్కటి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే, మనకి రైట్ సైడ్ ఈ కుచ్చిళ్ళనేవి కరెక్ట్‌గా వస్తాయి. కానీ లోపలి వైపున మాత్రం మనం అటువైపు, ఇటువైపు హాఫ్ ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం గాబట్టి, 2 సైడ్‌ల ఈక్వల్‌గా రాదు. సో, మొత్తం మనం రైట్ సైడ్ మాత్రమే ఇలా కుచ్చిళ్ళనేవి పెట్టుకొని స్టిచ్ జేసుకోవాలి. ఈ టెక్నిక్ అనేది మన వేస్ట్ కంటే మన బాటమ్ పార్ట్ డబల్ ఉంటే సరిపోతుంది. ఎగ్జాక్ట్‌గా మనకి మ్యాచ్ అయ్యేలాగా వచ్చేస్తాయి. సో, ఇలాగే కంటిన్యూ చేస్తూ రావాలి. అండ్ ఎగ్జాక్ట్‌గా మళ్ళీ మిడిల్‌లోకొస్తాం గదా! అంటే బాటమ్ పార్ట్ మిడిల్‌లో ఒక మార్కింగ్ చేసుకున్నాం గదా! అక్కడికొచ్చిన తర్వాత అటొక 1 ఇంచ్, ఇటొక 1 ఇంచ్ ఖర్చులోకి వదిలేయండి. కుచ్చు పెట్టకుండా నార్మల్‌గా వదిలేసి మళ్ళీ కుచ్చిళ్ళనేవి పెట్టుకుంటూ చివరి దాకా ఇలా స్టిచ్ జేసుకోండి. ఒకవేళ మీకు అర్థం కాలేదు ఈ టెక్నిక్ అంటే, నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో చేశాను స్టార్టింగ్‌లో. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. లేదు అంటే కామెంట్ చేయండి. నేను మళ్ళీ షార్ట్ వీడియోలో చిన్నగా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో, చివరికి కూడా ఒక 1 ½ ఇంచ్ ఆర్ 2 ఇంచెస్ ఖర్చు అనేది వదిలేసుకొని స్టిచ్ చేసుకోండి. సో, మన బాక్స్ ప్లీట్స్ అనేవి రెడీ అయిపోయినాయి కదా! ఇప్పుడు ఈ బాటమ్ పార్ట్‌కి రాంగ్ సైడ్ వైపున ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోండి. అంతే మన బాటమ్ పార్ట్ అనేది రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకోవడం కోసం బాడీ పార్ట్ రైట్ సైడ్ వైపున చూడండి ఇక్కడ మనం ఫ్రిల్స్ రైట్ సైడ్ ఉంది గదా! సో, 2 రైట్ సైడ్‌లు ఎదురెదురుగా ఉండేలాగా పెట్టేసుకొని నార్మల్‌గా హాఫ్ ఇంచ్ ఖర్చుతోని అటాచ్ చేసేసుకోండి. ఒకవేళ బిగినర్స్‌కి ఇక్కడ ఎక్కువ తక్కువ వచ్చినట్టయితే ఎక్కడైనా చిన్నగా ఆ కుచ్చుని విప్పేసుకొని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అండ్ రైట్ సైడ్‌న మాత్రం 2 ఇంచెస్ ఆ ప్లీట్ అనేది కరెక్ట్‌గా కనిపించేలాగా చూసుకోండి. అడ్జస్ట్ చేసుకుంటే రాంగ్ సైడ్ వైపున చిన్నగా అడ్జస్ట్ చేసుకోండి. మనకి నార్మల్‌గానే ఎగ్జాక్ట్‌గా వస్తది. లేదు అంటే కుట్టేటప్పుడు బిగినర్స్‌కి కొంచెం అటు ఇటు అయితే అవ్వచ్చు. సో, ఇలా సెట్ చేసేసుకోండి. నేనిక్కడ బాటమ్ పార్ట్‌కి లైనింగ్ అనేది వేయట్లేదు. ఒకవేళ మీరు వేసినట్టయితే మనకి ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చాలా వీడియోస్‌లో లైనింగ్ ఎలా అటాచ్ చేయాలో చూపిచ్చాను కదా! సో, అదే మెథడ్‌లో అటాచ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇక్కడైతే ఈ బాటమ్ పార్ట్‌కి చూడండి సైడ్స్‌కి అంటే ఒక సైడ్‌న ఆల్రెడీ జాయింట్ ఉంది. ఇంకో సైడ్‌న ఇలా పోగులనేవి లేస్తున్నాయి కాబట్టి చూడండి రెండిటిని పట్టుకొని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. సో, ఇలా చేయడం వల్ల మనకి పోగులు లేవకుండా నీట్‌గా ఉంటుంది. అండ్ ఇప్పుడు సైడ్ జాయింట్స్ చేసుకుంటే మన ఫ్రాక్ అనేది రెడీ అయిపోయినట్టే. సైడ్ జాయింట్స్ చేసుకోవడం కోసం జస్ట్ మనం ఎంతైతే ఖర్చులు ఇచ్చినామో అంతకి మార్కింగ్ చేసుకోండి. చెస్ట్ దగ్గర అలాగే వేస్ట్ దగ్గర కూడా. అండ్ వేస్ట్ కింద ఒక 3, 4 ఇంచెస్‌కి ఇలా క్రాస్‌గా తీసేయండి. అంటే స్టిచ్ చేసేటప్పుడు ఇలా క్రాస్‌గా స్టిచ్ చేసుకోండి. ఆ స్టిచ్ పక్కనే ఒక పావించు గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక 2, 3 స్టిచెస్ అనేవి వేసేసుకోండి. ఇప్పుడు సమ్మర్ వస్తుంది కాబట్టి
ఈ మెథడ్‌లో పిల్లల కోసం ట్రై చేయండి. చాలా కంఫర్టబుల్‌గా వేసుకుంటారు కాటన్ ఫ్రాక్స్ అనేవి. ఒకవేళ ఇలా వేసుకోలేని వాళ్ళ కోసం నేను ఆల్రెడీ కోట్ వీడియో పోస్ట్ చేశాను కదా! సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం ఎండ్ స్క్రీన్‌లో ఇస్తాను. వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో, యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి హైప్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.